మార్చుకునే వ్యక్తిగా మారు. నీ నడకన బట్టి ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. నీ నడకన బట్టి నన్ను దూరపరుచుకుంటాం. నీ నడకన బట్టి కన్నీరు వంటి పరిస్థితులు వెళ్ళిపోయి పరిస్థితికి రాబోతుంది. నువ్వు మారాలి, నడకన మార్చుకో, సరళం చేసుకో, నీ లైఫ్ నా చేతులు పెట్టని 2 సార్లు సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ సొలొమోను మారలేదు, నడక మార్చుకోలేదు. సరళం చేయకపోవడం వల్ల అతని జీవితంలో దేవుడు దూరం అయిపోయాడు. అతని కుటుంబానికి ప్రభువు దూరం అయిపోయాడు. ఆ ప్రభువు దూరం అయిపోయిన తర్వాత మునుపటి ఆశీర్వాదం కుటుంబంలో లేదు, మునుపటి ఆనందం కుటుంబంలో లేదు, మునుపటి హ్యాపీనెస్ కుటుంబంలో లేదు. ఏదో ఒక బాధ సొలొమోనుకు కనబడుతుంది, ఏదో ఒక ఇబ్బంది కుటుంబం కనబడుతుంది. చల్లా చెదురుగా కుటుంబాలు కొన్ని వ్యవస్థలో మారిపోయిన కారణం దేవుడు మనకి చెప్పినప్పుడు మార్చుకోవాలి జీవితాన్ని. అప్పుడప్పుడు డాక్టర్లుగా చెప్తూ ఉంటాం, బాబు ఇప్పుడు దాకా తాగేస్తాం పాలు ఇంకా ఆపు. ఇప్పుడు దాకా తాగడం వల్ల 70% నీ అవయవాలు కుళ్ళిపోని, నేను చెప్తున్నాను నీ బాగు చేస్తాను, మంచి వైద్యం చేస్తాను, ఇక నుంచి మందు తాగొద్దంటే వాడు విన్నట్టుగా ఇంటికి తాగేస్తాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ ముందు తలకాయ ఊపుతాడు, సానా అంటాడు. దేవుడు స్తోత్రం. ఇంటికి రాగానే మళ్ళా బారు షాప్ పోయి ఆలోచించి వాడు నడవడికను మార్చుకోమని వైద్యుడు చెప్పినప్పుడు వాడు నడవడికను మార్చుకున్న వ్యక్తిగా మారితే కొన్ని సంవత్సరాలు జీవించేవాడుగా, కొన్ని సంవత్సరాలు బ్రతికి ఉండేవాడుగా. వైద్యుడు చెప్పిన మాట వినకపోవడం వల్ల ఒక వారం రోజులు చనిపోయిన వ్యక్తిగా మారిపోతున్నాం. మరి దేవుడు చెప్పినట్లుగా నడవడిక సరిచేసుకోకపోతే జీవితంలో చాలా ప్రమాదాలు కోయవుతుంది. నీ నడవడిక దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు సరిచేసుకునే మనసు నీకు రాకపోతే భవిష్యత్తులో ఒక పెద్ద గుణపడగా మారిపోతాం. భవిష్యత్తులో నీ కుటుంబంలో ఏవి రాకూడదనుకున్నా అయ్యే వచ్చేస్తుంటే బాధలు, ఏవి కలగకూడదనుకున్నావో, ఎలా స్థిరపడ ఆశించావో అవన్నీ బాధలుగా మారి, కష్టాలుగా మారి, కన్నీరుగా మారి కుటుంబం యావత్తు కూడా దైవజనమా శ్రమల మధ్య మిగిలిపోయిన కుటుంబాలు మారిపోతాయి. అందుకే ప్రభు అన్నాడు, నీ నడకను సరళం చేసుకో. నన్ను బట్టి నీ కుటుంబం బాగుపడాలన్నా, నన్ను బట్టి నీ కుటుంబం హెచ్చించబడాలన్నా, నేనుగా దేవుడిగా ఉన్న ఆయన నీ ఇంటిలోకి వచ్చేవాడుగా ఉండాలన్నా, నీ బిడ్డల జీవితంలో, నీ సంసార జీవితంలో ఒక స్థిరమైన ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తిగా ఉండాలన్నా మనం దేవుడు నడిపించే మార్గంలో ఉన్న లోటుపాటులు మనం ఏం చేయాలంట గమనించి సరళం చేసుకోవాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడు కరిగిపోతారు దైవజనమా. దేవుడు మార్చుకున్న మాట మన గుండెల్లో పెట్టుకొని మన నడవడికలో లోపాలు తొలగించుకొని సరిచేసుకుని నడిచేవారిగా మారుతూ ఉంటే దేవుడి కనికరమూర్తిగా మారిపోతాం. నీ మనస్సులో ఉన్న ప్రతి కోరిక కూడా తప్పక దేవుడు తీరుస్తాం. మరి ఇశ్రాయేలు జీవితాల్లో 10 సార్లు కూడా వారు దేవుడు చెప్తూ ఉన్నాడు, మారండి మారండి, నాతో సొలొమోను లెక్క చేయలా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు మనతో కూడా మన ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి నువ్వు ఈ మార్గంలో పోతున్నావు, జాగ్రత్త సుమా, ఎన్నో బాధలు నీకు వస్తాయని మనలో ఉన్న ఒక ఆత్మ మనకు బోధించినప్పుడు కూడా దాన్ని పట్టించుకో. మనం వెళ్ళే మార్గాన్ని బట్టి కొన్ని ప్రమాదాలు వస్తాయని, మనం వెళ్ళే మార్గాన్ని బట్టి కొన్ని కష్టాలు వచ్చే ప్రమాదం ఉందని మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాం. ఆత్మతో సంభాషణ చేసేవాడు మారుతున్నప్పుడు దాన్ని ఎవరైతే పట్టించుకోకుండా వదిలిపెడతారో వారి జీవితంలో ఎన్నో కష్టాలు పడే ప్రమాదం ఉంటుంది. ఈ సొలొమోను కూడా జీవితంలో జారిపోతూ ఉంటే, దేవుడు మార్గంలోంచి తెలియకుండా ఘోరమైన మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటే, తన చెయ్యి విడిచిపెట్టే ఉద్దేశం లేని దేవుడు సొలొమోనుతో 2 సార్లు మాట్లాడి, నీ నడకలో తేడా కనబడుతుంది, నీ ఆలోచనలో తేడా కనబడుతుంది, నీ విధానంలో తేడా కనబడుతుంది, దయచేసి నీ నడకన మార్చుకో, సరిచేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుడు చెప్పిన మాట ఖాతరు చేయలా. దేవుడి స్తోత్రం. తర్వాత కాలంలో సొలొమోను జీవితం గమనిస్తూ ఉంటే రాజ్యమంతా కూడా కొట్టివేయబడింది. అక్కడి నుంచి అశాంతి కలిగిన జీవితం మార్చబడింది. చివరికి సొలొమోను జీవితం దేవుడు లేని వాడిగా మిగిలి ఎన్నో కష్టాలు బాధలు పడినట్లుగా బైబిల్ గ్రంథం దేవుడు రాయించు. సోదరా, ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నా, నీ మార్గం సరళం చేసుకునే వరకు నువ్వు కార్యం చూడవు. నీ మార్గం సరళం చేయనంత కాలం నీ కుటుంబంలో దేవుడి కార్యం జరగదు, నీ బతుకులో దేవుడి కార్యము జరగదు. అనకుండా పట్టేసుకుంది సార్, నేను కార్యము జరగదు. నువ్వు అనుకున్నవి కూడా సాధించే వ్యక్తిగా మారలేవు. ఎంతగా ప్రయత్నం చేసినా బిడ్డల జీవితం కొరకు, భార్య కొరకు, కుటుంబం కొరకు వెల్ సెటిల్గా మారాలని కోరుకున్న జీవిత కాలం అంతా నువ్వు పరిగెడుతూనే ఉంటావు తప్ప బిడ్డల జీవితాలు స్థిరము కావు.
సంసార జీవితం స్థిరముగా ఉండదు. మన జీవితాలు కష్టాల్లో కన్నీళ్ళలో సెటిల్మెంట్ లేని జీవితాలుగా, స్థిరము లేని జీవితాలుగా మన బతుకు మారుతూ కారణం ఆయన చెప్పినప్పుడు మనం ఏం చేయాలంట? నడకను సరళం చేయాలి. దేవుడి స్తోత్రం. టీచర్ విద్యార్థిగా ఉన్నవాడి కొన్ని లోపాలు గమనించి ఇలాగ చేయి అని చెప్పినప్పుడు ఆ టీచర్ చెప్పిన లోపాలు సరి చేసుకుంటే ఎగ్జామ్లో పాస్ అయిపోతూ ఉంటాం. మరి బ్రతుకులో పాస్ అవ్వాలంటే, జీవితంలో పాస్ అవ్వాలంటే, స్థిరమైన కుటుంబాలుగా మారాలంటే, కలుమైన కుటుంబాలుగా మారాలంటే ప్రభువు చెప్తున్న మాట, నీ నడిచే మార్గం ఏం చేయాలంట? సరళం చేయి. దేవుడి స్తోత్రం. ఈ సొలొమోను దేవుడు ఉన్నంత కాలం గొప్పగా ఉండు. ఎందుకంటే ఆయన మార్గం చూపించిన మార్గంలో జాగ్రత్త పడినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు సొలొమోను కుటుంబంకు ఉన్నాయి. కానీ కాలక్రమేపన దైవ మార్గంలోంచి లోక మార్గంలో జారిపోతూ ఉంటే సొలొమోను గమనించలేదు. నేను ఎంతగా ఈ లోకంలో దిగజారిపోయానో గమనించలేకపోతాను. నా ప్రార్థన